హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నేను యమ్మీ వెల్లుల్లిపాయ కారం అయితే చూపిస్తున్నాను. మన నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకుంటే ఎంత అన్నమైనా తినేస్తారు, అంత బాగుంటుంది కమ్మగా. ఇందుకోసం ఎండుమిర్చిని తొడిమలు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. శనగపప్పు, కొంచెం మినపప్పు, ఒక 2-3 స్పూన్లు అనమాట. అలాగే కరివేపాకు, చింతపండు ఇవి కావాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకొని వీటిని ఈ విధంగా కొంచెం సెగ మీద వేడి చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వేడైన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టి ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడెక్కాక ఇందులో ఈ ఎండుమిర్చిని వేసేసి బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగేంత వరకు కొంచెం సన్నని మంట మీదనే వేయించాలి. ఇందులో మంచి సువాసన కోసం అయితే నేను ఇంగువ అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను ఎల్జీ బ్రాండ్ అయితే వాడుతున్నాను అనమాట. ఇక్కడ నేను కొంచెం ఇంగువ వేసాను కదా. ఇప్పుడు ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. అలాగే అందులోనే కొంచెం శనగపప్పును వేసుకోవాలి. ఇవి కూడా 2-3 స్పూన్లు అనమాట. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. అలాగే కొంచెం మినప్పప్పు, అదేనండి ఉద్దిపప్పును కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేస్తూ బాగా కలుపుతూ ఉండాలి. ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇందులో కరివేపాకును వేయాలి. కరివేపాకు ఏంటంటే చాలా మంచిదండి, మన హెయిర్కి కానీ మన బాడీకి చాలా మంచిదన్నమాట. సో మామూలుగా పడేస్తుంటాం కదా, ఇలా అయితే మంచిగా తినేస్తారనమాట. అలాగా అంతేకాకుండా మంచి సువాసన, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకొని ఒక చిన్నది కొంచెం అనమాట. ఇప్పుడు ఇవన్నిటిని బాగా వేపుకోవాలి. కరివేపాకు ఇలా పట్టుకుంటే ఇలా ముక్కలు అవి నలిగిపోవాలన్నమాట, అంతలా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను మొత్తం వేయించేసాను. ఇంకా స్టవ్ ఆపేసి కాసేపు పక్కన పెట్టేస్తున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత జార్ తీసుకొని అందులో ఈ ఎండుమిర్చి వేసి ఇందులో నేను కల్లుప్పు వేస్తున్నాను అనమాట. కల్లుప్పు వేస్తే మంచి టేస్టీగా ఉంటుందనేసి ఈ కారపొడి రోట్లో దంచుకుంటూ అయితే సూపర్గా ఉంటుంది. సిటీలో అయితే ఇప్పుడు ఈ రోళ్ళన్నీ అవైలబుల్ ఉండవు కాబట్టి మనం మిక్సీలో వేసుకోవాల్సిందే. ఇప్పుడు అది కొంచెం కచ్చబక్కగా బరకగా వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇందులో వేసి ఇది కూడా కొంచెం బరకగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఇది కూడా జస్ట్ కొంచెం కచ్చాపక్కగా వేసుకోవాలి. మీకు కావాలంటే మెత్తటి పౌడర్గా కూడా వేసుకోవచ్చు. కొంచెం కచ్చాపక్కగా ఉంటే బాగుంటుంది. ఇది ఇడ్లీలో కానీ అన్నంలో కానీ వేడి నెయ్యి వేసుకొని వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుందండి, అమృతంలా ఉంటుందన్నమాట. నేను ఆగలేక అప్పుడు ఒక ముద్దన్నం పెట్టేసుకొని కలుపుకొని తినేస్తున్నాను అనమాట. నాకైతే చాలా ఇష్టం, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఇష్టం కదా. ఇది మీకు మంచిగా ఒక 15-20 రోజుల పాటు ఉంటుంది. నెయ్యి వేసుకొని తింటే ఇడ్లీలో సూపర్ ఉంటుందన్నమాట.